రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్లో వినియోగదారుల నుంచి పార్కింగ్ ఫీజులు వసూలు చేయడాన్ని ఆపేస్తారా చూడాలి. హైదరాబాద్లో ఆ మధ్యన వేసినటువంటి పిటిషన్తో ఆగింది. తర్వాత మళ్ళీ నిశ్శబ్దంగా వేరే రూట్లో చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిలువబడింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డైరెక్ట్గా చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని ధర్మాసనమే ఈ ఉత్తర్వులు ఇచ్చింది. మల్టీప్లెక్స్లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్లో వినియోగదారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయడం చట్ట రాజ్యాంగ విరుద్ధం అంటూ విజయవాడకు చెందిన చంద్రమోహన్ రావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మల్టీప్లెక్స్లో పార్కింగ్ ఛార్జీల వసూలుకు ఆస్కారం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యాజ్యం మీద సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషన్ తరపు న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపించారు. మల్టీప్లెక్స్లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్లో వినియోగదారుల నుంచి విచక్షణారహితంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎలాంటి పార్కింగ్ ఫీజులు వసూలు చేయరాదని హైకోర్టు గతంలో స్పష్టమైన తీర్పునిచ్చిందని చెప్పారు. ఈ తీర్పుకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో 35 జారీ చేసిందన్నారు. ఈ సమయంలో అడ్వకేట్ జనరల్ తరపున హాజరవుతున్న న్యాయవాది సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ జీవో 35 స్థానంలో జీవో 13 తీసుకురావడం జరిగిందన్నారు. ఆ జీవోను కోర్టు ముందుంచారు. దాన్ని పరిశీలించిన ధర్మాసనం జీవో 13 సినిమా టికెట్కి సంబంధించిందని, అందులో పార్కింగ్ ఫీజులు ప్రస్తావన లేదని గుర్తు చేసింది. దాంతో పార్కింగ్ ఫీజులు అన్నటువంటిది ప్రభుత్వాలే వసూలు చేయడానికి అనుమతిస్తున్నాయి. కోర్టు వద్దని చెప్పినా కూడా ప్రత్యేక జీవో ఇచ్చి ఇప్పుడు అది తొలగించాలంటూ చేసినటువంటి దాని మీద నెక్స్ట్ ఏం చేస్తారో చూడాలి.